డేటా లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా చూసామా? ఇదిగోండి, ఇది అఫీషియల్ గా మా ఎమ్మెల్సీ గారు ప్రకటించిందే. ఇదేమే గాలి ముచ్చటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కాదు, ఐఏఎస్ ప్రకటించిన దానికి దిక్కులేదు. మీ ఎమ్మెల్సీని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇదిగోండి, మీ నవీన్ కి సంబంధించి ఆయన పక్కన పెట్టండి. మీరు నాకు ఒక క్యాండిడేట్ ని చూపించకపోతే మీరు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీరు నిన్న నాతోటి ఛాలెంజ్ చేసిన దానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఇదిగో నవీన్ కి సంబంధించిన డాక్యుమెంట్ పీసీఆర్, ఒకసారి నవీన్ డాక్యుమెంట్ మీకు వస్తే చూపించండి. నవీన్ అనేటటువంటి డాక్యుమెంట్ పర్సన్ కి 30 సార్లు కాల్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అతను ఇన్వాలిడ్ అని పక్కన పెట్టారు. అది అతనికి కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది. ఓకే, ఇవన్నీ నాకు వద్దండి. నాకు ఇప్పుడు కూడా అన్నారు మీరు టెట్ రాయకుండా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఒక్కరిని చూపించండి అంతే. ఇది నిన్న మీరు చేసిన ఛాలెంజ్ అన్న గుర్తుందా లేదా మీకు? ఒక్క నిమిషం సార్, అఫీషియల్ గా చెప్పిందే ఇది. అఫీషియల్ గా చెప్పిందే ఇదేమే, అన్అఫీషియల్ గా చెప్పినటువంటి సమాచారం కాదు. ఇచ్చినటువంటి దీనికి సంబంధించి నవీన్ వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంక్ సంబంధించేమో మీరు అతను కోర్టుకు వెళ్ళినప్పటికి ఎగ్జామ్ రాశాడు, కోర్టుకు వెళ్ళాడు, నాకు జాబ్ రాలేదని. కానీ మీరు ఇంకొకటి ఇప్పుడు చూపిస్తామని అంటున్నారు. అలాగే రాజుగారు అక్కడ ఇచ్చారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మునిగిరీష్ గారు, ఒక్క నిమిషం సార్. ఇవన్నీ గడిచిన 2 నెలలుగా చేస్తానే ఉన్నాం. ఆయనకి సంబంధించి ఎవరైతే మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి నవీన్కి ఎందుకు ఉద్యోగం రాలేదు కూడా కోర్టు కూడా మొట్టికాయలేసి పంపించేసింది ఆయన్ని. అయినా అయిపోయినాయి సార్, ఆ చాప్టర్ క్లోజ్. నాకు మీ కళ్ళ ముందు 382 మంది పేర్లు ఉన్నాయి. ఇదిగో ఇందులో ఈ పేరున్నటువంటి అతనికి టెట్ రాయకుండా ఉద్యోగం ఇచ్చారని చెప్పండి. అతని రిజల్ట్స్ నేను చూపిస్తా. ఇదే మన ఛాలెంజ్. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత వస్తాను. బ్రేక్ ప్లీజ్.